పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించినైనా ప్రభనైనా బిడ్డనైనా ప్రభా పిడుసునైనా ఎందుకు చిత్తం వస్తుందో ప్రభనైనా అయ్యా నీకే తెలుసు తండ్రి ప్రభా నైనా దురాత్మ క్రియలు దుష్టునైనా అపవాదినైనా లయపరిచినైనా ప్రభా బిడ్డ చుట్టూ నీ అగ్గిని కంచి వేసి నీ రక్తంతోనైనా నడినెత్తి నుంచి అరికాల వరకునైనా ప్రోక్షయించి నీ గాయపడిన హస్తంతోనైనా ఏ మూల దాగి ఉందో బలహీనతనైనా తీసి పారదోసి ప్రభా పరిపూర్ణ స్వస్థతని ఇచ్చినైనా ప్రభా అనుగ్రహించి ప్రభా నైనా తల్లిదండ్రులనైనా ప్రభా నైనా గట్టినైనా నీ యందునైనా విశ్వాసముతో సంకల్పంతోనైనా నీ యందునైనా మొరపెట్టే బిడ్డలుగా చేయి తండ్రి ప్రభా నైనా అయ్యా 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 వారి విశ్వాసను బట్టేనైనా నీవు స్వస్థత పొందుదుగా కానీ ప్రభా వాగ్దానం చేసిన తండ్రి నైనా ప్రభా నైనా అయ్యా అయ్యా వారినైనా దర్శించి ధైర్యమునిచ్చినైనా తల్లిదండ్రుల్లో కూడా ప్రభా నైనా ప్రభా అయ్యా హాస్పిటల్నైనా ప్రభా వైద్యులు చేసేనైనా వైద్యం నైనా కొంతవరకేనైనా ప్రభా నువ్వు చేసే వైద్యం నైనా ప్రభా నైనా మరణాంత వరకునైనా ప్రభా అయ్యా అయ్యా పరమ వైద్యుడా ఒక్కసారినైనా బిడ్డనైనా దర్శించినైనా ప్రభా అయా అయా స్వస్థత పరుచునైనా ప్రభా తల్లిదండ్రులైనా ప్రభానైనా అయా మంచి సాక్ష్యాన్నినైనా నీ సన్నిధిలో నువ్వు చేసిన కార్యమునైనా అయా సన్నిధిలో చెప్పుకోటకునైనా అటు ధన్యతనైనా నీ సాక్షిగానైనా లేవనెత్తమని ప్రభువా నీ పాత సన్నిధిలో వేడుకున్న తండ్రి ఇదిగోనైనా గోపాల్ గోరకునైనా ప్రభువా నైనా చేసిన ఆపరేషన్ అయినా ప్రభా సక్సెస్ అయినైనా ప్రభా స్వస్థత పరిచినందుకునైనా నీకే వందనాలు ప్రభా స్తోత్రములైనా ప్రభా అయా అయా పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ప్రభానైనా ఆ కుటుంబంలోనైనా ప్రభా నైనా శాంతి సమాధానం నన్ను అనుగ్రహించినైనా అయా ఆర్థిక ఇబ్బందుల్లోంచినైనా తలంపులోంచినైనా లేవనెత్తు తండ్రి ప్రభా అయా దయచూపునైనా కరుణించునైనా ప్రభా బిడ్డను కూడా నైనా నీ రక్తంతోనైనా శుద్ధీకరించి నీ గాయపడిన స్వస్థతని నేను అనుగ్రహించమని ప్రభా నైనా నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా ప్రభా మరణము నుంచి నైనా లేవనెత్తినైనా అయ్యా తిరిగినైనా ప్రభా మా మధ్యకినైనా ప్రభ తీసుకుని వచ్చినందుకునైనా నీ సన్నిధానికి తీసుకుని వచ్చినందుకునైనా అయ్యా అయ్యా అసాధ్యమైనది నైనా సాధ్యపరిచే గొప్ప తండ్రివినైనా ప్రభా నీకే వందనాలు ఇదిగోనైనా ఈ మధ్య కాలంలోనే నాయన యశోజ్వరాలు వచ్చినైనా ప్రభనైనా కొంతమందినైనా మరణిస్తున్నారు నైనా అయ్యా చిన్న బిడ్డలు సైతం నైనా హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా నైనా ఆ జ్వరాలకి నైనా ప్రభనైనా అయ్యా ఏ బిడ్డనైనా బలి కాకుండా ప్రభానైనా అయ్యా అయ్యా ప్రతి ఒక్క బిడ్డకినైనా ప్రభానైనా అయ్యా నీ రక్తంతోనైనా ప్రతి శరీరాన్నినైనా శుద్ధీకరించి నీ గాయపడిన సింతత్రాకి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రభు ప్రతి ఒక్కరు చుట్టూని అగ్ని కంచి వేసిన అయినా ప్రభా పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించు తండ్రి నైనా ప్రభా నైనా జ్వరాలు నైనా అలాంటి విషపురోగినైనా అనుగ్రహించమని ప్రభువా అయా అయా చిన్న పిల్లలనైనా ప్రభా జలుబుల దగ్గులతోనైనా హాస్పిటల్లో ఉన్నానైనా అయా అయా వేలునైనా ప్రభా పెట్టుకోవాల్సి వస్తుంది ప్రభా అయా 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 వారిని కూడా నైనా ప్రభా పరిపూర్ణ స్వస్థతనిచ్చినైనా ప్రభా అయా అయా శాంతి సమాధానంతోనైనా ప్రభా పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రభా నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఈ చిన్న మనవులే త్రప్పులను క్షమించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో బతలాడి వేడుకుంటున్నాను. ప్రార్థించినటువంటి ఆమేన్. బ్రదర్ హల్లెలూయా. దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వందనాలు బ్రదర్. ఈ సమయంలో మరొక విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించి బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటున్నా. మన యూసీ ఆర్థికంగా సహాయపడి బలపరిచినటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. బాబు భాస్కర్ అంకుల్ గారు, అలాగే సిస్టర్ వినూప గారు, బ్రదర్ విజయ్ కుమార్ అండ్ సిస్టర్ సలోమి గారు, బ్రదర్ కోటేశ్వరరావు గారు, పెద్దలు శాంసన్ గారి కుటుంబము, బ్రదర్ శ్రీనివాసులు గారి కుటుంబము, సిస్టర్ భవానీ గారి కుటుంబము, బ్రదర్ ఇస్సాకు, సిస్టర్ మార్తా కళ్యాణి గారు, వీరి యొక్క కుటుంబాల నిమిత్తం వారి యొక్క ఆర్థికం ఇంకా నూరంతలుగా ఫలించులాగున ప్రార్థించండి. అలాగే రేపు ఆదివారం రాబోయేటువంటి ఆదివారం సువార్త కొత్త వెలిచెర్ల గ్రామంలో జరగబోతుంది.
దాని కొరకు కూడా ప్రార్థించండి. చివరిగా ఈరోజు ప్రార్థించవలసిన రాష్ట్రం వచ్చి రాజస్థాన్, దాని రాజధాని జైపూర్. ఇక్కడ 8,54,00,000 మంది జనాభా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ గురించి, ఆ రాష్ట్ర ప్రజల గురించి ప్రార్థించండి. చక్కటి పరిపాలన చేయలాగున ముఖ్యమంత్రి విషయమై ప్రార్థించి మన యొక్క యూసీవై టీంకి ఆర్థికంగా సహాయపడినటువంటి ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ప్రార్థించి చివరిగా బ్లెస్సింగ్స్ ఇవ్వవలసిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవ, మరొకసారి నీ సన్నిధానానికి వస్తూ ఉంటున్నామయ్యా. ఒక ఉదయకాల సమయంలో తండ్రి, ప్రతి విషయంలో మీరు చక్కగా మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవాన్ని సముఖంలో విజ్ఞాపనం చేయుచుండగా, దేవా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంటున్నామయ్యా. దేవ యొక్క యేసువే పరిచర్యకు నీ బిడ్డలు తండ్రి ప్రభువా ఇచ్చిన ప్రతి కానుకను మీరు దీవించండి. వారి జీవితంలో నూరంతల ఫలాన్ని కుటుంబాల్లో మీరు దయచేయండి. వాళ్ళ కుటుంబాలను, పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువా ప్రార్థన చేయుచున్నాం. వారికి కష్టార్జితం నుంచి తీసి పంపించిన యొక్క కానుక నీ పరిచర్యలను అనేక మంది తండ్రి ప్రభువా వారికి ప్రయోజనకరంగా ఉండలాగున కృప దయచేయమని ప్రభువా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అదేవిధంగా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ రాష్ట్రంలో ఉన్న తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఆ రాష్ట్రంలో తండ్రి ప్రభువా నీ సువార్థికులను మీరు నడిపించమని ప్రభువా ప్రార్థన చేయుచున్నాం. నీ కృప చేత తండ్రి ఆ రాష్ట్రంలో తండ్రి అనేక మంది దైవ సేవకులు లేపబడటానికి దేవా, అదే విధంగా తండ్రి అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించబడటానికి నీ కృప దయచేయమని ప్రభువా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదయ్యా. రాష్ట్రం జ్ఞాపకం చేసుకోండి దేవా. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మీడియా వ్యవస్థ దేవా, అదే విధంగా తండ్రి ప్రభువా ఈ యొక్క తండ్రి వ్యవస్థలన్నీ చక్కగా పనిచేయలాగున నీ కృప దయచేయండి దేవా. అదే విధంగా తండ్రి రేపు ఆదివారం తండ్రి సువార్త పరిచర్య కొరకు తండ్రి కొత్తచెర్ల గ్రామానికి తండ్రి ప్రభువా సంగివాడి దగ్గర ఉన్న యొక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండగా నీ కృప చేత తండ్రి ఆ గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ స్వార్థ పరిచయ నిమిత్తము తండ్రి మీ సెలవిచ్చిన రీతిగా మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళబోతుండగా మాకంటే ముందుగా నీ మార్గమును సరళం చేయమని ప్రభువా ప్రార్థన చేయుచున్నాం. ఎవరైతే తండ్రి రక్షించబడుటకు తండ్రి ప్రభువా నీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారో దేవా, నీ మాటల కొరకు ఎవరికైతే ప్రయోజనకరంగా ఉండయో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారో, ఎవరైతే రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారో దేవా, ఇదిగో తండ్రి ప్రభా హృదయం అనే తండ్రి వాకిలు ఎదురుకెళ్ళి తట్టబోచుండగా తండ్రి వారు నీ స్వరాన్ని విని నేను ఆహ్వానించటానికి నీ కృప దయచేయండి. అనేక మంది రక్షణ మార్గంలో నడిపించబడుటకు కృప చూపించండి. ఈ సువార్త పరిచర్య వ్యర్థము కాకుండా తండ్రి ప్రభా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలాగా కృప చూపించమని ఇరుచెర్ల గ్రామాన్ని
కొత్త సంగపేట గ్రామాన్ని, ఈ 2 గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ కృపలో వదిలిచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసుక్రీస్తునుడియు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము యేసువ పరిచర్యకు వారి యొక్క కుటుంబంలో నుంచి వారి యొక్క కష్టార్జితం నుంచి తీసిచ్చిన కానుకను బట్టి, ఇచ్చిన వారిని బట్టి వారి కుటుంబాలను, అదే రాజస్థాన్ రాష్ట్రమును, ఎలబోయే సువార్త పరిచర్య యొక్క ప్రాంతమును, ఈ దినము ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్య సందేశం అందించిన శ్రీనుబేరకును ప్రతి ఒక్కరికి ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.